సుదినం రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి ఈ పండుగను ఆస్వాదించడానికి హాజరైన ప్రతి ఒక్కరికి సగౌరవంగా సవినయంగా సాదరంగా స్వాగతం పలుకుతుంది కొనిరెడ్డి ఫౌండేషన్. అవధాన ప్రక్రియను ఎప్పటికప్పుడు అందలాలెక్కిస్తూ ఆ ప్రక్రియకు ఆయన అవధానంలో ఆయన మాటల ముత్యాలు మన హృదయాల్ని మురిపిస్తాయి, సాహితీ పిపాసుల దాహం తీరుస్తాయి. సాహిత్యానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ జిల్లా సాహిత్య వారసత్వ సంపదను మరింతగా పెంచుతున్న శతావధాని హంస అవార్డు గ్రహీత డాక్టర్ నరాల రామారెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సగౌరవంగా సవినయంగా సాదరంగా మీ అందరి బిగ్గర కరతాల ధ్వనుల మధ్య అవధాన కవీంద్రులు డాక్టర్ నరాల రామారెడ్డి గారిని కండువాతో మరొకసారి సత్కరించి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఆయన పరమ శాంతమూర్తి, వ్యక్తిత్వంలో ఎందరికో స్ఫూర్తి. ఆ 84 ఏళ్ల బాలుడు నిత్య విద్యార్థి, సత్యార్థి. ఆయన సాధనకు మెచ్చి సరస్వతి మాత ఆదరించి హక్కును చేర్చుకుంది. అందుకే ఆయన అత్యుత్తమ కావ్యాలను సాహితీ లోకానికి అందించగలిగారు. భాష, రచన, సాహిత్యం, మానవత్వం, స్వాభిమానం ఆయనకు పంచ ప్రాణాలు. ఆయనే ఈ పసిడిపురికి చెందిన సాహితీ సిరి ఏసీ దస్తగిరి. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. విశ్రాంత తెలుగు పండితులు ఏసీ దస్తగిరి గారిని గౌరవ అతిథిగా వారి స్థానాన్ని ఆక్రమించవలసిందిగా, ఆసీనులు కావాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక 50 ఏళ్ళు దాటిన ఆ బాలుడికి కథలంటే చాలా ఇష్టం. మాస్టారు మా స్టారు అని బడిపిల్లలు పొంగిపోయేలా వారితో మమేకమై ఉంటారు. ఆయనే కథల శరాబు, చదువుల బాబు. ఆయన కథల ప్రకాశం, ఆయన పేరు కాసిం. ఆయన కథల ప్రకాశం ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించి ప్రొద్దుటూరునే కాదు రాయలసీమను గర్వింపజేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, చదువుల సాహిత్య కళావేదిక వ్యవస్థాపకులు డికే చదువుల బాబు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నారు. చదువుల బాబు గారిని కండువాతో సత్కరించవలసిందిగా చంద్రబాబు రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. నిరంతర సాహితీ తపస్వి, రచనల కంటే సాహితీ బంధువులే ఆయనకు ఎక్కువ. రాయడానికే పరిమితం కాకుండా తాను పొందిన అవార్డులకు బదులుగా ఉమ్మడి శెట్టి పేరిట అక్షర శిల్పులకు అవార్డు కిరీటాలను అలంకరించే కవి డాక్టర్ ఉమ్మడి శెట్టి రాధయ్య గారు. వారిని ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిని కండువాతో సత్కరించవలసిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మన చంద్రబాబు రెడ్డి గారిని, ఉమ్మడి శెట్టి రాధయ్య గారు వారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. కొండను పొలంగా మార్చి కవిత, కథ, నవల ఇలా సాహితీ క్షేత్రంలో ముక్కాలు పంట పండిస్తున్న అక్షరాల కలం సేతగాడు సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారిని ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మనందరి కరతాల ధ్వనుల మధ్య ఒక్కసారి బిగ్గరగా మీరు సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. యువ చైతన్యం, ఉరకలేసే కలం, ఎదుగుతున్న కొద్దీ పెరుగుతున్న వినయం, సుదీర్ఘ సాహితీ యాత్రకు సిద్ధమైన విషయ బలం, పల్లా సొంతం. యువ సాహితీ కెరటం డాక్టర్ పల్లా కృష్ణను ఆత్మీయ అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి.
కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అంటారు. అలాంటి ముందు యుగం దూత, పావన నవజీవన బృందావన నిర్మాత అని అందరూ భావిస్తున్న, ఎదురు చూస్తున్న ఈనాటి కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారి తనయుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని, అలాగే కొనిరెడ్డి సుబ్బారెడ్డిని, ఇద్దరిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సుబ్బారెడ్డి ప్లీజ్ కమ్. వాసు దయచేసి నువ్వు కూడా రా. కొనిరెడ్డి వారసుడు వాసు. ఇక ఈనాటి కథానాయకులు ఎవరైతే పురస్కారాన్ని స్వీకరించడానికి వచ్చారో వారిని వేదికపై ఆహ్వానించుకోవడానికి ఈ వేదిక సంసిద్ధంగా ఉంది. ఆయన బాధ్యత తెలిసిన అయ్యవారు అటు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సామాజిక అంశాలతో గుండెల్ని తడిమేలా కథలు రాస్తారు. చరిత్ర శోధన ఆయనకు ఎంతో ఇష్టం. పిల్లల పాఠాల కోసం పుస్తకాలు తిరగడమే కాదు, స్వయంగా పుస్తకాలు రాసి పెద్దలను కట్టేస్తారు. మౌనంగానే గండికోట చరిత్రను ఎలుగెత్తి చాటారు. ఆయన మెత్తని సవ్వడి చేసి మువ్వ ఆయనే తవ్వ. ఈనాటి కథా పురస్కార గ్రహీత తవ్వ ఓబులరెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సగౌరవంగా, సవినయంగా, సాదరంగా. భాగస్వాములు ఆ జ్యోతిని ప్రకాశింపజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మహిళామూర్తులు ఆహ్వానిస్తున్నాం. దీపం ఇళ్లలో ఉన్నారు, అటువంటి దీపాలు మీరు ఇక్కడ వెలిగించే ఆ దీపం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత వెలుగు లేనేలా చేస్తుందని ఆశిస్తూ అందరికీ ఒకటి కాదు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా ఆ వెలిగే జ్యోతి అది ఒక జ్ఞాన జ్యోతి కూడా. ఇక్కడ ఎంతోమంది రచయితలు తమ కళలకు పదులు పెట్టి రచించిన ఆ రచనలు వెలుగుతూ ఉండాలంటే ఆ జ్యోతి నిదర్శనం. మీరు మరిన్ని సాహితీ పురస్కారాలు అందుకోవడానికి, మీ కీర్తి అలా వెలుగుతూ ఉండడానికి కూడా నిదర్శనం ఆ జ్యోతి. అందుకే జ్యోతి ప్రకాశనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం, అంతే కదా. క్రమశిక్షణతో ఏకగీతంతో ప్రారంభించుకున్నాం. దయచేసి గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు. మొదటగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేటి నా జీవన సౌధానికి నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాతృమూర్తులందరికీ తెలియజేస్తూ చేసిన ఈ కథ, బాల సాహిత్యం, కవితా పురస్కారానికి ఆద్యుడు, కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మా ఈ కొనిరెడ్డి ఫౌండేషన్ జరుపుతున్నటువంటి జాతీయ అవార్డు వచ్చినటువంటి సాహితీ మహిళామణులు పెద్దలకు, అలాగే వేదిక మీద ఆశీనున్నటువంటి అతిరత మహారథులు, పండితులు, అలాగే ఈ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి నా మిత్రులు, పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అది పెద్దల సమక్షంలో, నరాల రామారెడ్డి గారి సమక్షంలో, పెద్దలు దర్శగిరి సార్ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం జరుపుకోవడం, ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా
మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఈ యొక్క ప్రోగ్రాంకు అధ్యక్షులుగా మా ఈ కోన్రెడ్డి ఫౌండేషన్ గురించి కొన్ని విషయాలు, అది కళామతల మీద మీ ముందర మేము ఏది చెప్పాలన్నా కూడా మాకు తగ్గిపోగానే ఉంటుంది. ఎందుకంటే అంతా పెద్దలు, సరస్వతి పుత్రులు. మేము ఎందుకంటే వారికి ఏదో చేయాలా, ప్రొద్దుటూరు గురించి వారికి ఎక్కడ తెలియజేయాలా, పొద్దుటూరు ఔన్నత్యాన్ని గురించి తెలియజేసేదానికే మా యొక్క ఈ చిన్న ప్రయత్నం. దానికి 5 స్టేట్ల నుంచి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా ఈ కోన్రెడ్డి ఫౌండేషన్ దాదాపు 3 సంవత్సరముల పైన అయింది స్థాపించి. మాకు మా మిత్రుడు మహమ్మద్ గారు అన్నట్టు చెప్పినట్టు మా కోన్రెడ్డి వంశంలో మా అబ్బగారిని చూడలేదు, కానీ పక్క ఊరుళ్ళు అంటుంటే వింటున్నాం. వేరే ఊర్లు కాలిపోతే చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడు ట్రాక్టర్లు అవి లేవు, ఎద్దుల బండ్లు, ఒట్టెద్దు బండ్లతో పట్టుకొని ఆ ఊరికి ప్రతిరోజు నిత్యం అన్నం వండుకొని తీసుకుపోయి అక్కడ పెట్టేవారట మా అబ్బగారు. చుట్టుపక్కల అప్పుడు అన్నం అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారు. అలాంటిది మా ఇంటికి వచ్చినోనికల్లా అన్నం, వరి అన్నం పెడుతూ ఉన్నారు. ఎవరికే కానీ కాదనకుండా పెడుతున్నటువంటి. అలాగే మా నాన్నగారు కూడా తినే తిండిలో కూడా వచ్చినప్పుడు ఎవరికైనా కానీ కొద్దిగా తినురా అని చెప్పి వాళ్ళని పంపించకుండా ఉండేటటువంటి వారు. అలాగే మా అన్నగారు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు, కోన్రెడ్డి రామచంద్రారెడ్డి గారు 12 సంవత్సరాలు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే మాకు చాలా ఉంది. ఎందుకంటే ఆయన మా కొత్తపల్లె పంచాయతీలోనే కాదు, మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దాదాపు నేను చూస్తున్నాను, మా అన్నతో తిరుగుతూ 4,000 నుండి 5,000 తాలిబొట్లు ఇచ్చినటువంటి ఘనత మా అన్నకు ఉంది. ఎవరైనా చనిపోయినా వాళ్ళకి చేతులంత సహాయం చేసేవారు. పెళ్ళిళ్ళకు కానీ వ్యవసాయ హాస్పిటల్కి కానీ ఆయన దగ్గర చేసేది. అదే కోన్రెడ్డి గారు, అదే మాకు ఆ ఒక్క కోవలోనే మేము కూడా సేవ చేస్తూ, కాలేజీ టైంలోనే మేము అనేక కార్యక్రమాలు చేస్తూ, మంచి ప్రోగ్రాంలు చూస్తూ, అక్కడ కాలేజీలోనే మాకు ఎస్సీఎన్ఆర్ ఆర్ట్స్ కాలేజ్ అంటే యూనివర్సిటీకి ఒక పెద్ద కాలేజ్ ప్రొద్దుటూరులో. ఆ కాలేజీలో మామూలుగా ఒక సూరి గెలిచాలంటే ఓట్ల ఎలక్షన్లలో చాలా గగనం. అలాంటిది 87లో జాయింట్ సెక్రటరీ చైర్మన్ కూడా ఏకరీవమైన. అంటే మేము చేసినటువంటి మంచి పనులుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మమ్మల్ని హక్కున చేర్చుకొని గెలిపించినటువంటి ఘనత. అలాగే మాకు చిన్నతనంలోనే మనందరము వెళ్ళినటువంటి అగస్తేశ్వర స్వామి టెంపుల్, ఆ టెంపుల్కు చైర్మన్గా కావడం మాకు ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టంగానే మేము భావించి ఆ టెంపుల్కు మా చేతుల మీద, అంటే ప్రజల డబ్బు అయితేనేమి మేము దగ్గరుండి ఉత్తర దక్షిణ గోపురాలు కట్టించి, మామూలుగా గోపురం కట్టాలంటే ఎవరి తరం కాదు, ఎవరికో అది అదృష్టం వస్తుంది. 2 గోపురాలు కట్టించి కలశ ప్రతిష్ఠ చేసి కంచకామకోటి పీఠాధిపతులు వారి చేత కలశ ప్రతిష్ఠ కూడా చేయించాం. అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ఈ మధ్య కాలంలోనే సర్పంచ్గా మంచి మెజారిటీతో గెలిచాం. గెలిచినప్పుడే మేము ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్లో 10 రూపాయల భోజనం కోన్రెడ్డి ఫౌండేషన్ అనే ఒక వ్యవస్థ స్థాపించాము. అది మా మిత్రుని చలవతోనే, మా మిత్రుడు మహమ్మద్ గారి ఆశీస్సులతోనే మేమందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. కానీ మనమంటూ ఒకటి స్థాపించాలనే ఒక ఆలోచనతో ఆయన చేసినటువంటి ఆ ఐడియాకు మేము ఓకే అని, దాన్ని తగినట్టే మేము కోన్రెడ్డి ఫౌండేషన్ స్థాపించిన తరుణంలోనే మా ఊరిలో ఒక అబ్బాయి పేదవాడు
సద్దిగూడు అనే ఒక నవల రాశాడు. దానికి మేము అక్కడ మాకు తోచిన సత్కారాలు చేసి స్టార్టింగ్ చేశాం. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నలుమూలల నుంచి కళామతలు పుత్రులు, మామూలుగా జిల్లాలో ఉన్నటువంటి రచయితలు, కవులకు ఉగాది పురస్కారాలు అనేది ఒక ఏర్పాటు చేశాం. దాదాపు 60-70 మందిని అప్పుడు సత్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి ఘనత కూడా మాకుంది. పోయిన సంవత్సరం కూడా కవులు 60 మంది వచ్చారు. 60 మందిని కూడా మేము సత్కరించి వారికి చేశాము. ఇప్పుడు జిల్లా కాదు, స్టేట్ కాదు, స్టేటు పక్క స్టేట్ల గురించి 5 స్టేట్ల నుంచి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి చేసినటువంటి వారి అందరికీ కూడా చేస్తూనే ఉన్నాము, చేస్తాము. ఇంకా ఏదైనా కానీ మాకు చేతనేంత వాళ్ళకి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా మాటిస్తున్నాను. ఇదే కాదు, మేము సేవా కార్యక్రమంలో ఇందాక మమ్మల్ని అన్నట్టు ఎవరు అడిగినా లేదనకుండా మాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము, చేస్తాము. ఎవరు హాస్పిటల్ దాదాపు ఈ చేతులతోనే లక్షల మందికి భోజనాలు పెట్టాము. ఎంతో మందిని కాపాడే ప్రాణదానం చేశాము. ఎవరైనా నా కన్న ముందర యాక్సిడెంట్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి చేశామని, అది ఒక పుట్టుకతోనే వస్తుందనేది మాకు మా కుటుంబంకి నేర్పిన, మా పెద్దలు నేర్పినటువంటి విద్య అది. దానికి మేము ఎల్లవేళలా మాకు చేతనైనంత సహాయ సహకారాలు చేస్తాము. ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేసి ఈ సిరిపురి పట్టణానికే ఒక వెన్నె తేవాలని మా ఆశ. ఈ సిరిపురి పట్టణం ప్రొద్దుటూరులో మంచి కవులు ఉన్న రామారెడ్డి గారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రామారెడ్డి గారి శిష్యులు ఎందరో ఉన్నారు. పుట్టపర్తి నారాయణచార్యులు కూడా ఇక్కడి వారే. చాలామంది ఉన్నారు, మాకు తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ తరఫున ప్రొద్దుటూరికి మంచి పేరు తేవాలా, మేము పేరు తెచ్చుకోవాలా, మంచిగా ఉండాలనేది మా యొక్క తపన. మా ఈ యొక్క ఆశకు మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ ఎక్కడి నుంచో ఎంత దూరాన్నింటో ప్రయాసపడి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా మా కోడిరెడ్డి ఫౌండేషన్ వారి తరఫున హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను అధ్యక్షునిగా కాకుండా వేరే పోస్ట్ పెట్టమంటే మా మిత్రుడు అధ్యక్షునిగా పెట్టారు. నేను అధ్యక్షునిగా మీ ముందర ఏం మాట్లాడాలన్నా మాకు అర్థం అడగలేదు. సరే, ఏదైనా కానీ మాకు తోచినది చెప్పాము, సంతోషం. మరి నెక్స్ట్ ఉగాదికి కూడా ఏదైనా మాకు చేతనైనంత సహాయం, ఇలాంటి ప్రోగ్రాలు మంచి చేయాలనే తపన నాకు ఉంది. ఇది పుట్టుకతో వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చేస్తాను. ఇదే కాదు, ఇది ఒక భాగం అయితే 10 మందికి అన్నం పెట్టడం మంచి గౌరవం అని నేను అనుకుంటున్నాను. ఈ ఒక్క 10 రూపాయల భోజనం కాకుండా ఎందరికో చేసినటువంటి సేవలు మా ఈ కోడిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము, చేయబోతాము. మా కుటుంబ సభ్యులు కూడా మాకందరూ సహకరిస్తారు. ఓకే, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడికి అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా చదువు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, మేము ముగ్గురం కూర్చొని ఆలోచన చేసి ఈ ప్రోగ్రాంను రూపకర్తలు అయినటువంటి వారిద్దరికి కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందుకే ముందు చెప్పినట్లుగా మరొక్కసారి మీ మాటలు విన్న తర్వాత ఆసరాకు ఒక రూపం ఇస్తే అది శివచంద్రారెడ్డి అవుతాడు. ఆత్మీయత, ఆదరణకు ఒక పేరు పెడితే అది శివచంద్రారెడ్డి అవుతాడని మరొకసారి తెలియజేస్తూ, మీ విలువైన మాటల్ని మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి, మీ సేవా కార్యక్రమాల్ని ప్రతిఫలించాయని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో తర్వాత విశిష్ట అతిథిగా హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డికే చదువుల బాబు గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా, ఈ కార్యక్రమానికి నడుం బిగించినటువంటి వ్యక్తి, ఎన్నో 153 అనుకుంటాను 153 పుస్తకాలని ఇక్కడికి పంపడానికి సిద్ధపడ్డారు అంటే రచయితలు, అది చదువుల బాబు గారి కృషి. అటువంటి కృషి వెనక ఆయన ఉద్దేశం ఏంటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనే విషయాన్ని మన ముందు పంచుకోవడానికి డికే చదువుల బాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పరిమితంగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అజెండాలో ఒక్క నిమిషం రాయించుకున్నాను.
ముఖ్యంగా నవంబర్ నెలలో శివచంద్రారెడ్డి గారు నేను కలిసినప్పుడు ఒక సాహిత్య పురస్కారాల గురించి ఆలోచన చేశాము. తెస్తే బాగుంటుందని చెప్పి కథా పురస్కారాలు, కవితా పురస్కారాలు, బాల సాహిత్యంలో కూడా అవార్డ్స్ ప్రకటిస్తే బాగుంటుందని అనుకోవడం జరిగింది. నవంబర్ నెలలో ప్రకటించడం జరిగింది. అయితే కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఈ అనేక మంది పుస్తకాలు 5 రాష్ట్రాల నుంచి పంపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కథా సాహిత్యంలో 53 పుస్తకాలు అందాయి. వచన కవిత్వంలో 82 పుస్తకాలు వచ్చాయి. బాల సాహిత్యంలో 27 పుస్తకాలు రావడం జరిగింది. మొత్తం దాదాపు 150 నుంచి 160 మధ్యలో పుస్తకాలు అందాలన్నమాట. ఆ పుస్తకాలను ఇద్దరు ఏ రంగాల్లో ప్రావీణ్యత ఉంటుందో ఆయా విభాగాల్లో ఇద్దరిద్దరు స్కూటీ చేయడం జరిగిందనమాట. కవులు, కథకులు స్కూటీ చేసిన తర్వాత ఫైనల్కు కొన్ని పుస్తకాలను తీయడం జరిగింది. ఆ ఫైనల్కు వెళ్ళినటువంటి పుస్తకాలకు మనకు కథా సాహిత్యానికి వచ్చేసి సుప్రసిద్ధమైనటువంటి నవలా రచయిత, కథా రచయిత శ్రీ సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారిని న్యాయనేతగా ఉండమని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మన వచన కవిత్వానికి న్యాయ నిర్ణేతగా ఉమ్మడి శెట్టి సాహితీ పీఠం అవార్డు వ్యవస్థాపకులు, ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ రాధయ్య గారిని అందుకు న్యాయ నిర్ణేతగా ఉండమని చెప్పి నేను కోరడం జరిగింది. కోరిన వెంటనే ఇద్దరు కూడా వారు అంగీకరించినందుకు వారికి కొండరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళా వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి పార్వతీపురానికి చెందినటువంటి శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారిని న్యాయనేతగా ఉండమని కోరాను. ఆయన కూడా అన్ని పుస్తకాలను చూసి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఆ పుస్తకాలను ఫైనల్గా చూసి అవార్డ్స్ను ఎవరికి వాళ్ళని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమానికి పుస్తకాలు పంపిన తర్వాత అవార్డ్స్ వచ్చినటువంటి కవులు రచయితలే కాకుండా ఫైనల్కి వచ్చినటువంటి వారందరినీ కూడా సత్కరించాలి. దాదాపు ఒక 60-70 మంది వరకు సన్మానించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేవలం అవార్డ్స్ తీసుకునే 6 మంది కాకుండా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే కనుక వయసు రీత్యా అయితేనేమి, దూరం రీత్యా అయితేనేమి కొంతమంది దాదాపు 20 మంది దాకా 20 మందికి దాకా రాలేకపోయారు కవులు రచయితలు. వచ్చినటువంటి వారికి ఫైనల్కి వెళ్ళినటువంటి మీకు పుస్తకాలు పంపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పుస్తకాలు పంపి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి కవులకు, రచయితలకు, కవిత్రులకు న్యాయ నిర్ణేతలుగా ఉండి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంత మంచి మీ అందరి అనుమతితో నేను కూర్చొని మాట్లాడతాను. వేదికను అలంకరించిన సాహితీ భక్తులు అందరికీ నమస్కారం. అధ్యక్షులు కొండరెడ్డి శివచంద్రారెడ్డి గారు, ఆత్మీయ మిత్రులు డాక్టర్ నరాల రామారెడ్డి గారు, చదువుల బాబు గారు, ఇంకా ఇక్కడ సమయాభావం కనుక కేవలం 1-2 విషయాలు మాత్రమే, అవి భక్తులందరూ కూడా చెప్పబోయేది తప్పకుండా ప్రస్తావిస్తారు కూడా. అయినా కూడా తప్పదు, చెప్పవలసిన విషయాలు అయినా కూడా చెప్తాను. ఇక్కడ కొనిరెడ్డి సాహిత్య కొనిరెడ్డి ఫౌండేషన్ అధినేత ఇతర నసీర్, చదువుల సాహిత్య కళా వేదిక నిర్వహణాధ్యక్షుడు చదువుల బాబు గారు జ్ఞానశీలురు. ఒకరు వితరణశీలురు, ఒకరు జ్ఞానశీలురు. ఇద్దరి సంయుక్తం మేలు కలయిక. వికృతమైన సాహిత్యాభిలాష. ఆ సాహిత్యాభిలాషతో
ఎన్నో పుస్తకావిష్కరణ సభలు, పుస్తక పరిచయాలు జరపడమే కాకుండా ఇటీవలి కాలంలో ఉగాది సాహిత్య పురస్కారాలు అనే పండుగ జరిపినప్పుడు ఆ కార్యక్రమాలు చూస్తే రాయల కాలం నాటి భువన విజయోత్సవాలను తలపింపచేశాయి ఆ ఉగాది సాహిత్య పురస్కార ఉత్సవాలు. ఇక రెండవ వ్యక్తి చదువుల సాహిత్య కళావేదిక నిర్వాహక అధ్యక్షుడు చదువుల బాబు. ఆయన నిజంగా చదువుల బాబే. ఎంత జ్ఞానశీలుడైనా కూడా చదువుల బాబు అనే పెట్టుకున్నాడు. తాను ఇంకా పతివాడే బాబే. చదువుల బాబును గురించి చెప్పాలి అంటే ఎన్నో వందల కథలు, కవితలు, నవలలు రచయించి బాల సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి. విమర్శకులు ఈనాటి ఈ కవితా పురస్కారానికి న్యాయ నిర్ణేత వారిని వారి విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి సాహితీవేత్తలకు, ఆత్మీయులకు అందరికీ సవినయంగా నమస్కరిస్తూ, ఈరోజు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది. గర్వం అనే మాట ఎందుకంటున్నానంటే, ఉమ్మడి శెట్టి అనే ఇంటి పేరు గల కుటుంబాలు, చేనేత కుటుంబాలు ప్రొద్దుటూరులో 70 కుటుంబాలు ఉన్నాయని తెలుసు. నేను అంటే ఈ ఊరు నాకు పేగుబంధంతో సమానం. ఈ జిల్లా వారిని, ఈ పొద్దుటూరుకి దగ్గరగా ఉన్నటువంటి యామవరం నా స్వగ్రామం. ఉపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేస్తూ నేను లెక్చరర్గా ప్రమోషన్ మీద అనంతపురం జిల్లాకు పోయి అక్కడ రిటైర్ అయి అక్కడే నా జీవితాన్ని, సాహిత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. అది మీతో చెప్పుకొని నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఉమ్మడి శెట్టి అనే ఇంటి పేరుతో గత 37 సంవత్సరాలుగా నేను ఒక అవార్డును స్థాపించి కవిత్వానికి అంకితమైనటువంటి విషయం సాహితీ మిత్రులందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ సందర్భంలో నేను చాలా ఇష్టపడే అంశం కవిత్వం అని చెప్పాను కాబట్టి, ఇక్కడ కొనిరెడ్డి ఫౌండేషన్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారి సంస్కారం చాలా గొప్పది. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. గత 3 ఏళ్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. ఆయన చేసే సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను సమాజానికి అన్వయిస్తూ ఆయన చేస్తున్నటువంటి అనేక సేవలను నేను గమనిస్తూనే ఉన్నాను. వారితో కలగలిసి చదువుల బాబు గారు ఒక గొప్ప త్యాగం, ధైర్యం చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే 88లో స్థాపించిన మా అవార్డు ప్రతి సంవత్సరం కవిత్వానికి ఒక్కరికే ఇస్తూ వస్తారు. ఆయన ప్రారంభించడంతోనే 6 మందికి అవార్డులు ప్రకటించడం అనేది గొప్ప ధైర్యం. మరి ప్రారంభమే ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఆయన దీన్ని చివరికంట ఎలా గొప్పగా తీసుకుపోతారో అనే గొప్ప ఆశాభావం నాలో ఉంది. అలా తీసుకుపోగలనే నమ్మకం కూడా నాకు ఉంది. అందుకే ఆయన కవిత్వానికి సంబంధించి న్యాయ నిర్ణేతగా నన్ను ఉండమన్నప్పుడు నేను సంతోషంగా అంగీకరించాను. కవిత్వానికి సంబంధించి కవుల్లోంచి వశిష్ఠ సోమేపల్లి గారు ఒకసారి లేచి నిలబడి, ఈయన ప్రచురించినటువంటి తొలి కవితా చంపుడు ఆకురాలిన చప్పుడు, దాన్ని ఎంపిక చేయడం జరిగింది. కవయిత్రుల పక్షాల నుంచి స్వయంప్రభ గారు ఒక్కసారి లేచి ఈమె వెన్నెల కొరవని రాత్రి అనే కవితా సంపుటిని ఎంపిక చేయడం జరిగింది. మరి ఆ కవితా సంపుటిలోని కొన్ని విషయాలు స్థాళీపులాక న్యాయంగా మాత్రమే చెబుతారు.
ఎందుకు ఆ కవిత్వాన్ని ఉత్తమ కవిత్వంగా ఎంపిక చేయడం జరిగిందో మీ ముందు నేను కొన్ని చెప్తాను. కవిత్వం నాకు కన్నుమూత పడని జ్వరం అని నేను ఎప్పుడో చెప్పాను. ఆ జ్వరంలోంచి వచ్చినటువంటి కవిత్వమే నాది మగ్గం బతుకు అనే దీర్ఘకావ్యం కూడా వచ్చింది. మరి ఈ కవిత్వానికి వీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమిటి? తొలిసారిగా సోమేపల్లి వశిష్ఠ, ఈయన విశ్వామిత్రుడు కాదు, వశిష్ఠుడు. చాలా సున్నితమైన వాడు, సూక్ష్మగ్రాహి. ఎక్కడో ఆకురాలిన చప్పుడు వీడు వింటారు. రెక్కలు ముడుచుకున్న పావురం మాటలు ఈయనకు వినిపిస్తాయి. మహానగరం గోల ఈయన భరించలేడు. చలమన్నట్లు కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు వినిపించగలిగిన వాడే కవి అని శ్రీశ్రీని గురించి అన్న సందర్భంలో ఈయన మౌన గాయాలను స్పర్శిస్తాడు. నీళ్లు లేక ఎండిపోయిన గడ్డిపోచల ఆర్తనాదం వినగలడు. ఈయన రాలిన కలల్ని దోసిక పట్టగలడు. అబద్ధాలను ఏమాత్రం ఇష్టపడని కవిగా మనకు ఈ కవితా సంపుటిలో ఆయన దర్శనమిస్తాడు. అందుకే సోమేపల్లి వశిష్ఠను నేను మంచి కవిగా, ఉత్తమ కవిగా గుర్తించడం జరిగింది. మనిషి ప్రకృతిలో మమేకమైతే తప్ప, అంతర్లీనమైతే తప్ప ఆకురాలు చప్పుడును పసిగట్టలేడు. పల్లెలో, ప్రకృతిలో, కాంక్రీటు కీకారణ్యంలో తన్ను తాను వెతుక్కుంటూ ఉంటాడు ఈ కవి. ఒంటరి నిశ్శబ్దంలోంచి కవిత్వమై పలుకుతుంటాడు. ఇది ఈయనకు తొలి కవితా సంపుటి. తొలి అడుగే కాదు, ఎక్కడ కూడా తొట్టుబాటు లేని నడక ఈయనది. ఈ కవిలో నదులున్నాయి, సరస్సులున్నాయి, సముద్రాలున్నాయి. మనుషుల్ని చూస్తే బోలెడంత అభిమానం వీరికి. కాలం జరిగాక తవ్వి చూస్తే నేను శిలగా మిగులుతాను, శిల్పమై ఎదురొస్తాను, శిలాజాలంగా దొరుకుతాను. ఇప్పటికైతే నేను మట్టి ముద్దలు మాత్రమే అని ఆయన చాలా వినయంగా తను తాను పరిచయం చేసుకుంటాడు. దుఃఖం మనకు అవసరం అంటాడు. దుఃఖోపశమనం మనకు మానసిక సాంత్వనం అంటాడు. మన బరువుల్ని కొద్దిగానైనా దింపుకోవడానికి, మన జ్ఞాపకాల్ని ఇంకొంచెం మోయడానికి, జీవితాన్ని ఇంకొంత కొలవడానికి, కొత్త కొత్త విత్తనాల్ని దుఃఖంలో నాటడానికైనా అప్పుడప్పుడు మనం ఏడవాలి. దుఃఖం మనకు మానసిక ఉపశమనం అంటాడు. కన్నీళ్లు చాలా అవసరం. అవి బతుక్కి, చావుకి, జీవితానికి సాక్ష్యాలు. జారే 2 నీటి బిందువులు చాలు జీవనది ప్రాణంతో ఉందనడానికి. తరతరాల పేదరికంతో కూడు గూడు లేని దేశం రేపటి తరానికి ఆకలిని మోసుకు వెళుతోంది అంటాడు. తనతో మొలకెత్తే ప్రతి ప్రశ్నను పాఠంగా చదువుకుంటాడు చాలా వినయంగా. ఇల్లంటే కేవలం 4 గోడల పెట్టె కాదని, 4 తరాల గురుతులు తుట్టె అని అంటాడు. స్వేచ్ఛగా కలలుగనే వాళ్ళ కోసం మనము ఒక గొంతు కావాలని ఆయన చాటుతాడు. దుఃఖం అంటే వేరే ఏం కాదని, మనుషుల్ని ప్రాంతాల్ని కులాలుగా, రంగులు పూసిన చేసే దుఃఖమే సమూహాలుగా చీల్చేదే దుఃఖం అని చెప్తాడు. కుల, మతాలు, రాజకీయాలను నిరసిస్తారు. చదులు బాబు సాహిత్య వేదికకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెన్నెల కురువని కవితా సంపుటికి ప్రథమ బహుమతి రావడం నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు మున్ముందు మరిన్ని కొనసాగించాలని, ప్రతి అంశాన్ని తీసుకొని పరిశీలన తీసుకొని ఉత్తమ విజేతలుగా ఎంచుకొని వాళ్ళకు సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం.
నా పేరు ఈతకోట సుబ్బారావు, మాది నెల్లూరు అండి. నెల్లూరు నుంచి వస్తున్నాను. మనకి సాహిత్యానికి కానివ్వండి, కళలకు కానివ్వండి, తొలినాళ్ళ నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా మహానుభావులే ఈ కళలను పోషిస్తున్నారు. ఈరోజు మన జిల్లాకు కానీ, మన తెలుగు భాషకు కానీ ఒక రారోజుల్లో ఈయన కొనిరెడ్డి శరత్చంద్రారెడ్డి గారు ఒకరు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో నిర్వహించడం అంటే నిజానికి సాహిత్య యజ్ఞం చేసినట్టే, ఒక సాహితీ పండుగ చేసినట్టే. అందులోనూ ప్రొద్దుటూరు నేల మనకు తెలిసిందే. ఈ గడ్డ ఎలాంటి గడ్డ అంటే మనం చూస్తున్నాం. ఈరోజు అంటే ఆ రోజు శివతాండవం దగ్గర నుంచి, పుట్టపర్తి నారాయణాచార్యుల దగ్గర నుంచి ఈరోజు నరాల రామారెడ్డి గారి వరకు సాహిత్య నేల, ఇది పండిన నేల. అలాంటి నేలలో మన శరత్చంద్రారెడ్డి గారు ఒక యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మమ్మల్ని అందరినీ అనేక రాష్ట్రాల నుంచి కవుల్ని, బాలకథకుల్ని అందరినీ పిలిపించడం, కవులని ఇలాంటి అవార్డులు ఇవ్వటం, పురస్కారాలు అందజేయటం మా జీవితాల్లో ఒక గొప్ప మధురమైన కావ్యంగా నిలిచిపోతుంది. వారికి మరోసారి కొనిరెడ్డి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. నేను కర్నూలు నుంచి బాల సాహిత్య పురస్కారం అందుకోవడం కోసము ఈ పొద్దుటూరుకు రావడం జరిగింది. రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున సాహిత్య పురస్కారాలు ఇచ్చి ఇంత ఘనంగా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పొద్దుటూరులో దాదాపు 40 మంది సాహితీవేత్తలను మాతో పాటు పిలిచి వారందరికీ చాలా ఘనంగా సన్మానం చేశారు. మా తరపునే కాకుండా మిగతా మిత్రులందరి తరపున కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. కొనిరెడ్డి ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా సాహిత్యకారులను, కవులను, రచయితలను సన్మానించడము, గుర్తించడము, వారికి ప్రోత్సహించడము జరుగుతుంది. పుస్తకావిష్కరణలు, అలాగే ఉగాది పురస్కారాలు, ఇప్పుడు మళ్ళీ జాతీయ సాహిత్య పురస్కారాలు అందజేయడానికి ముందుకు రావడం. ఈ ఫౌండేషన్ అధినేత శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడో రాజుల కాలంలో సాహిత్యాన్ని పోషించేవారు, ఘనంగా సత్కరించేవారు. ఆ సంస్కృతిని మళ్ళీ మనకు ప్రొద్దుటూరు కళలకు, సాహిత్యానికి ఎప్పటికో అనాదిగా పేరున్నటువంటి ఈ ప్రొద్దుటూరులో ఆ సంప్రదాయాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్, చదువుల కళా సాహిత్య వేదిక వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్రాల నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి కవులను, రచయితలను పిలిపించి వారిని గుర్తించి, వారి సాహిత్యాన్ని గౌరవించి, వారికి పురస్కారాలు అందజేయడం, ఘనంగా సత్కరించడం, గౌరవించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము. ఇందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. నా పేరు సోమపల్లి శ్రీవశిష్ట. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నేను రాసిన ఆకురాలను చెప్పుడు అనే కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక జాతీయ కవితా పురస్కారం వచ్చింది. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి, చదువుల బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ కవులను సన్మానించిన విధానం చూస్తే ఇట్లా సన్మానం అనేది ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇలా మాకు తెలిసి వచ్చింది. ఈ ప్రొద్దుటూరులో ఇక్కడ కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా కవులని సత్కరించడం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ వెళ్ళాం, కానీ మరి సాహిత్య సమావేశాల్లో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శివచంద్రారెడ్డి గారు ఈ విధంగా కవులని, రచయితలని సన్మానించడం అనేది గొప్ప ఆనవాయితీ సమాజంలో తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలా దాదాపుగా 40-50 మందికి పైగా ఏ మాత్రము తక్కువ లేకుండా అందరినీ సమాన హోదాతోటి ప్రతి కవిని, రచయితని మనస్ఫూర్తిగా సన్మానం చేయడం అంటే నిజంగా చరిత్రలో, సాహిత్య చరిత్రలో గొప్ప ఒక మైలురాయి కాబోతుంది. ముఖ్యంగా ఈ సాహిత్య వాసన రాజకీయ నాయకులకు అంటుకుంటే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇలా అన్నేమో కొనిరెడ్డి, నేను కోమటిరెడ్డి. మా కోమటిరెడ్డి మినిస్టర్ గారు కూడా తెలంగాణలో అనేక సమస్యలు, అనేక
ఆ వరద ఇటు ఎందుకంటే ఇలాంటి ఎవరైనా తప్పకుండా మున్ముందు కూడా భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ కొన్నిటి ఫౌండేషన్కి ముఖ్యంగా చదవబాబు గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా సాహితీ ఎక్కడైతే సాహిత్యం పరిడవిల్లుతుందో ఇలా నాకు రాగానే అనిపించింది. కృష్ణదేవరాయల కాలంలో మేము చూసాము, చరిత్రలో చదువుకున్నాం, కానీ ఇలా భువన విజయాన్ని తలపించింది. ఇంత గంభీరంగా ఇంత ఆహ్లాదకరంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమం ముందుకు మీరు కొనసాగించాలని, కొన్నిటి వాళ్ళు కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాది అనంతపురం. నేను వైజాగ్లో చదువుతుంటాను. సో వైజాగ్ నుంచి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుసుకునేది ఏంటంటే, ఈ కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య వేదిక ఎంతోమంది కవులు ఇలా ప్రోత్సహిస్తుంది. సో ఇది చూస్తుంటే నాకు శ్రీకృష్ణదేవరాయల కాలం గుర్తుకొస్తుంది. సో కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని మన మహానుభావుడు చెప్పారు. కానీ అలాంటి కష్టజీవుల్ని అటు ఇటు ఉండేవాడు కవుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప నాయకులు ప్రత్యక్షంగా చూడడం నాకు ఎంతో అనుభూతి కలిగిస్తుంది. సో ఇలాంటి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాప్తం. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఐబీఎన్లో నేను మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. కానీ ప్రవృత్తి రీత్యా కవిత రాస్తున్నాను. నాది 3వ కవితా సంపుటి. మొదటి వచన కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ అండ్ చౌదరాబాబు సాహిత్య కళా వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానిస్తున్నామని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. కాబట్టి దూరాభారాలు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చి వీరి ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా ఉదారంగా వాడేస్తారు. కొంతమంది ఘనంగా సత్కారం జరిగిందని, ఇది నిజంగా ఘనంగా జరిగిన సత్కారమే ఇది. అందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీరు కొనసాగుతారని, మరీ ముఖ్యంగా ఇక్కడ సోదరుడు వశిష్ఠ సోమేపల్లికి ఈ వచన కవిత్వంలో అవార్డు రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది యువకులకి రావట్లేదు అన్నదానికి ఇది ఇప్పుడు వశిష్ఠ దాన్ని లేదు అని నిరూపించినట్టుగా ఉంది. అట్లాగే మరో సోదరుడు చందు ఉన్నాడు. సో యువకులు కూడా వాళ్ళ రంగాలు వేరైనప్పటికీ తెలుగు భాషను కాపాడుకుంటున్నాము కనుక దయచేసి పెద్దలెవరు తెలుగు భాష చచ్చిపోతుందన్న మాట దయచేసి మా ముందు అనకండి ఒక మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు లైసిటి ప్రభాకర్, తెలంగాణ జనగామ జిల్లా. నా వయసు 69. నేను వయసు రీత్యా ఇక్కడికి చంద్రబాబు గారు ఆహ్వానించినప్పుడు నేను రాలేను అని చెప్పాను. రాలేకపోయినప్పటికీ సరే ఏదో విధంగా ఓపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు చాలా చక్కటి ఆత్మీయమైనటువంటి పలకరింపు, చక్కటి రాగానే వారి యొక్క సన్మానం, వారి యొక్క పిలుపు కానీ పలకరింపు కానీ మేము మా తెలంగాణలో నేను ఎక్కడా చూడలేదు. మేము ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాం. నేను ఒక సంస్థకు అధ్యక్షుడిని, నేను ఒక వ్యాఖ్యాతగా చేస్తాను. కానీ ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నా. ఇక్కడ చూసి చాలా నేర్చుకున్నాను. ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటించాలి అనేటువంటి విషయంలో మేము అనుభూతి చెందుతున్నాము. ముఖ్యంగా కొనిరెడ్డి గారి యొక్క ఔదార్యం, వారి యొక్క మేము మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాము. నిజంగా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు మీ కుటుంబానికి చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విధంగా మీరు కొనసాగాలని, కవులను ప్రోత్సహించాలని, ఎల్లప్పుడూ కూడా ఈ విధమైన సాహితీ ప్రక్రియలో మీరు మమ్మల్ని భాగస్వాములను చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మీరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు పప్పు సత్యవతి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అయితే నేను పుస్తకాలు రామాయణం తెలుగులో మనం సులువుగా మాట్లాడుకునే భాషలో రాశాను. రామాయణాన్ని, వాల్మీకి రామాయణం మొత్తం. అయితే అది చిన్నపిల్లలు కూడా చదివి దాన్ని తెలుసుకోగలరు. అయితే ఇవాళ రామాయణాలు మనం చదవలేము అంటే అయ్యో మనం అవి చదవలేమండి రామాయణం అనగానే అంటారు అందరూ. అలా కాకుండా ఇలా చదివి తెలుసుకోగలగాలి అని నేను ఒక చిన్న ప్రయత్నంగా రాశాను దాన్ని. అది వారికి పంపించాను. నేను చదువుల బాబు గారికి పంపించగానే వారి అమ్మ మీ కృషికి చాలా అభినందనీయమని చెప్పి నేను ఏ రోజైతే అవి పంపించిన ఇవాల్టి దాకా మీరు వస్తున్నారా, మీరు ఇలాగా ఇదండి అన్ని వివరాలు వాళ్ళు చెప్పి మాకు అన్నీ చేశారు. దాన్ని అతని తాలూకా వీటి వల్ల అలాగే మన రవిచంద్ర గారు, శివచంద్ర గారు, చంద్రుడు వెన్నెల ఎలాగైతే మనకి చంద్రుడు ఇస్తుందో అలాగ వారు వెన్నెల లాంటి చల్లదనమైన మాటల్ని మన అందరికీ ఇచ్చి వారి మాటలతోటి వచ్చే వరకు కూడా అన్నీ చెప్పి స్వాగతించి ఇలాంటి సత్కారం అంతా కూడా వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏంటంటే వారు
వారు అన్నము ఏదైతే మనకి ఇంకా చాలు అనేది ఒక్కటే, భోజనం కడుపు నిండితే చాలు అని అంటాం అనమాట. అలాంటి అన్న సేవని అలా నిరంతరాయంగా వారి వంశం నుంచి చేస్తున్నందుకు వారికి చాలా అభినందనలు. అలాగా వారేంటంటే ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరికీ చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత వారు ఒక భోజరాజుగా అనిపిస్తున్నది మనకి. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు వారిని చూడగానే ఏదో ఒక వాక్యం, ఏదో ఒక మాట చెప్పాలి అని ఉంది అనిపిస్తున్నది అనమాట. అలా చెప్తున్నారు అందరూ కూడా. అందుకు ఇది వరకు ఆ భోజరాజు గారిని చూడగానే కవిత్వం ఉప్పొంగేదిట. అలా వీళ్ళు కవులని ఆహ్వానించి కవులని అన్ని విధాలుగా సత్కరించి సేవ చేస్తున్నందుకు చాలా చాలా అభినందనీయమండి. నమస్కారం. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, ఇవన్నీ ఎట్లానైతే నిరర్ధకంగా ఉంటాయో, కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, ఇవన్నీ ఎలాగైతే నిరర్ధకమో అలాగే సేవానిరతి లేని జీవితం కూడా నిరర్ధకం అంటారు. అటువంటి సేవానిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతున్న కొనిరెడ్డి ఫౌండేషన్ వాళ్ళు. ఎవరైనా కూడా పురస్కారాలు ఇస్తారు, కానీ ఇంత ఆత్మీయంగా పలకరించి దాదాపు ఒక 3-4 సార్లు ఫోన్లు రిసీవ్ చేసుకున్నాము. ఆ ఫోన్లలో కూడా ఎంత ఆత్మీయత కురిపించారంటే అసలు నేను నిజానికి ప్రధాన అవార్డు రాలేదు కాబట్టి రావద్దని అనుకున్నాము. చదువుల బాబు గారు ఎంత బాగా ప్రతిరోజు మెసేజ్లు పెడుతూ తప్పనిసరిగా రండి, మీరు మర్చిపోలేరు, చాలా ఆత్మీయమైన సత్కారం ఉంటుంది ఇక్కడ అని అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు. నిజానికి మేము చేసింది కొంతే కావచ్చు. సంగీత సరస్వతి అమ్మవారికి, కళామ తల్లికి 2 కళ్ళు అంటారు. అటువంటి సంగీతాన్ని, సరస్వతి అమ్మవారిని, సాహిత్యాన్ని 2 కళ్ళ ద్వారా ఆయన నిజంగా కూడా పెంచి పోషిస్తున్నారు. అటువంటి పోషకులకు ఇవాళ రేపు అసలు ఆదరణ దొరకడం లేదు. అటువంటి వాళ్ళని తను ఇంత ఆత్మీయంగా పిలిచి కేవలము 6 అవార్డులకే సరిపుచ్చకుండా పంపించిన వారందరినీ సముచిత రీతిన సత్కరించడం అనేది నిజంగా కూడా 1000 నోళ్ళ కొనియాడదగినది. ముందర ఫోన్ చేసిన దగ్గర నుండి మొదలు పెడితే ఇక్కడికి వచ్చాక ఆత్మీయ పలకరింపు మా వారంటున్నారు అసలు ఎంత అద్భుతంగా ఆయన మొహం చూస్తేనే అంత ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు చూస్తుంటేనే అని అన్నారు. అంత ఆత్మీయత పలకరింపు అనేది మేము ఇంతవరకు ఏ పురస్కారం లోపల గ్రహించలేదు. ఇక్కడ కూడా అది కాగానే వాళ్ళ 6గురిది కాగానే మిగతా వాళ్ళందరినీ ఏదో మామ అన్నట్లుగా లేదు. తల్లిగారింటికి కదా ఆడబిడ్డ వచ్చేది ఉంటే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, చీరతో సత్కరించినట్టు ప్రతి ఒక్కరికి వస్త్రధారణ, తిరుపతి లడ్డు, ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన మెమెంటోలు ఎప్పటికీ గుర్తించుకోదగిన విధంగా మా యాంకరింగ్ కూడా నిజంగా నేనైతే ఇది చెప్పకపోతేనే అసలు ఎప్పటి నుండి అనుకుంటున్నాను. నాకు అట్లాగా అవకాశం రాదని తెలుసు వాళ్ళ దగ్గరికి, అందుకనే వెళ్ళి వ్యక్తిగతంగా తెలియజెప్పాను. అద్భుతమైన యాంకరింగ్ అండి. నిజంగా కూడా ఎంత సాహిత్యము అనేది వాళ్ళ మాటలలో, పలకరింపులో ఇలా జాలువారుతూ ఉన్నది. అసలు అంత అద్భుతంగా ప్రతి ఒక్క కార్యక్రమం ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా అంత అద్భుతంగా, చాలా పద్ధతిగా, ఏదో దేవుడు సేవ చేస్తే ఎంత మనము అలా నిర్వహిస్తామో అంత అద్భుతంగా నిర్వహించారు. దానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను కరీంనగర్ నుండి వచ్చాను, ఎల్ఐసిలో లీగల్ మేనేజర్గా పనిచేస్తాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడి వరకు రప్పించిన కొనిరెడ్డి ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వేల వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దినవహి సత్యవతి, గుంటూరు నుంచి వచ్చాను. కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య వేదిక వాళ్ళ పురస్కారాల్లో నా పుస్తకం గురుదక్షిణ పుస్తకానికి గౌరవ సత్కారం లభించింది. అయితే ఇక్కడ అన్ని ఫంక్షన్స్ లాగా కాకుండా కొంచెం భిన్నంగా పురస్కారాలు ప్రకటించినప్పటి నుంచి కూడా దాదాపు ప్రతిరోజు మాకు ఫోన్ చేసి బయలుదేరుతున్నారా, వస్తున్నారా అని వివరాలు అడిగి ఎంతో ఆత్మీయంగా మా ప్రయాణాలు కూడా కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా మమ్మల్ని పలకరించి ఒక ఊరేగింపులా దేవాలయం నుంచి పొజిషన్ లాగా తీసుకొచ్చి అదేదో పెద్ద పెళ్లి ఫంక్షన్ లాగా ఒక అనుభవాన్ని మాకు మిగిల్చారు. చాలా చక్కగా సత్కారాలు అవి కూడా జరిగాయి. అలాగే పురస్కారాలు ప్రదానం వచ్చిన వాళ్ళకి కాకుండా 6గురికి కాకుండా 60 మందికి కూడా చివరి వరకు ఎంతో ఆప్యాయంగా, అదే అభిమానం, అదే ఆప్యాయంతో అవార్డులు ఇచ్చి పుట్టింటి వారు పెట్టినట్టు చీర పెట్టి
అంతా చేసి చాలా చక్కగా సత్కరించారు. మా ఆతిథ్యం స్వీకరించింది కాదు, మెమంటోలు తీసు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు లక్ష్మీపుత్రులు, చదువుల బాబు గారు సరస్వతి పుత్రులు. సరస్వతి చేత లక్ష్మి చేత ఇలా గౌరవింపబడ్డం అనేది నిజంగా ఒక మరపురాని అనుభవం మాకు ఎప్పటికీ కూడా. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉగాది జాతీయ సాహిత్య పురస్కారాల కోసం దేశం నలుమూలల నుంచి పుస్తకాలని ఆహ్వానించి మరి 6 మంది కథా సంపుటులు, కవితా సంపుటులు, బాల సాహిత్యంలో కృషి చేసినటువంటి 6గురికి ఎంపిక చేసుకుని అవార్డులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు పంపించినటువంటి దాదాపు 60 మందికి మన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఎవ్వరు చవి చూడనటువంటి చక్కటి ఆనందానుభూతిని ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మన అన్నగారు అందించారని చెప్పటానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఈ సాహితీ ప్రక్రియలో ప్రొదటూరు వాస్తవ్యురాలిగా నేను కూడా ఈ సంతోషాన్ని పంచుకున్నాను. ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు నిత్యము అనునిత్యము సంరక్షిస్తూ వారి సాహితీ ఈ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.